నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు కావలి పుండ్రిక్స్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వచ్చామండి. బ్రహ్మసూత్రం శివలింగం అండి. ఒక 1000 సార్లు శివాలయంకి వెళ్ళిన ఫలితం లభిస్తుంది ఒక బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంకి వెళ్తే. భూమి మీద చాలా అరుదుగా స్వయంభూగా వెలిసే బ్రహ్మసూత్ర శివలింగం తెలంగాణలో అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక అరుదైన శివలింగం ఒకటి ఉంది. అది మనకి రామగుండంలో ఉందండి ఒకటి, ఇంకొకటి ద్రాక్షారామంలో ఉంది. మనకు తెలిసిన ఈ 2 శివలింగాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో కనిపించే ఈ స్వయంభూ శివలింగం పెద్దపల్లి జిల్లా రామగుండంలో అదాబి రామగుండంలో ఉంది. ఈ శివలింగాన్ని కనుగొనటం, ఆలయ నిర్మాణం చేపట్టడం వెనక ఒక ఆసక్తి కథ ఉంది. ఈ కథ ఉందండి. ఇది శాతవాహన కాలంలో స్వయంభూగా వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మసూత్ర శివలింగం స్వయంభూగా వెలిసింది. ఆ సమయంలో ఆలయంలో కేవలం గర్భగుడి మాత్రమే ఉంది. ఆ కాలం నాటి నుండి ప్రత్యేక పూజలు జరగటం విశేషం. ఇక్కడ గ్రామస్తులు శివలింగాన్ని స్వయంగా తాకి అభిషేకం చేస్తారంటండి. ఈ అవకాశాన్ని వారికి తమ అదృష్టంగా భావిస్తారు. బ్రహ్మసూత్ర శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగంపై గీతలు ఉండటం, అలా ఉన్న శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అంటారు. ఇంకొకటి వచ్చేసి ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయంలో కూడా ఒక రావి చెట్టు మొదల్లో బ్రహ్మసూత్ర శివలింగం అనేది స్వయంభూగా వెలిసింది. ఇక్కడ పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు, అర్చనలు అభిషేకాలు చేస్తూ ఉంటారండి. దీనికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇక్కడ మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్నారు. ఇక్కడ పాలాభిషేకం చేస్తారని చెప్పాను కదండి. ఇక్కడ పాలాభిషేకం చేసేటప్పుడు మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అగ్రతే శివాయ వృక్ష రాజాయతే నమో నమః అనే మంత్రాన్ని జపిస్తారండి. పాలాభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే చాలా పుణ్యం ఉంటుందండి. ఇక్కడ మనకి అభిషేకాలు చేస్తారు, అర్చనలు చేస్తారు. మామూలుగా బ్రహ్మోత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయండి ఇక్కడ పూజలన్నీ. బ్రహ్మసూత్ర శివలింగం అంటే నేను గీతలు ఉంటాయని చెప్పాను కదండి. ఇక్కడ మీకు ఇమేజ్ ఒకటి కనపడుతుంది కదండి శివలింగంది. ఇక్కడ మనకి అక్కడ గీతలు కనపడుతున్నాయి చూడండి, అలా ఉంటుంది బ్రహ్మసూత్ర శివలింగం అనేది. తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని, ఆ తర్వాత దీనిని ద్రాక్షారామం అని పేరు వచ్చిందని కథనం. ఒక మెట్లు మార్గం గర్భగుడిపై స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి పై భాగాన చూడవచ్చు. ద్రాక్షారామంలో శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పై భాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తుల నమ్మకం. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచరామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సర్వభౌముడు తమ కావ్యాలలో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి 7 ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్తగోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పంచలోహ విగ్రహాలు తమ మూర్తులు 8వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు. ఈ భీమేశ్వరుడికి 8 దిక్కుల్లోనూ 8 శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగాలు లేదా అష్ట సోమేశ్వరాలు అంటారు. దక్షిణ దిశగా ఒక్కొక్క గాలి గోపురానికి ఒక్కొక్క అమ్మవారు ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.